న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణ కేంద్రంలో 31వ తేదీ శుక్రవారం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ మాజీ పాలక మండలి అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలకు భరోసా లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన పెనబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు టేకులపల్లిలోని కేసర శ్రీనివాసరెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సండ్ర వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఆ వివరాలను కాంగ్రెస్ నాయకుల మాటల్లోనే చూద్దాం. నాటి ఈ పత్రికా సమావేశానికి చేసినటువంటి పెనబల్లి మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సండ్ర వెంకటవీరయ్య గారు సత్పల్లిలో అభినందన సభ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భరోసా లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఏ భరోసా లేదని ఆయన అంటాం అనేది సభం కాదు. ఎందుకంటే ప్రభుత్వం మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 4 పథకాలని అమలు చేయడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కార్డులు, ఈ 4 పథకాలను కూడా సమర్థవంతంగా రాష్ట్రం మొత్తం అమలు చేసినటువంటి విషయం సండ్ర వెంకటవీరయ్య గారికి తెలియకపోతే మా మండలంలో ఏర్పాటు చేసినటువంటి రామచంద్రపురం గ్రామం పోతే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఏమేమి భరోసా వచ్చిందనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తారు. అదేవిధంగా డీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. డీ ట్యాక్స్ అంటే ఏంటో మాకు తెలియదు. ఆయన గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఏ రూపంలో ట్యాక్స్ వసూలు చేశారో ఆ డీ ట్యాక్స్ అంటే ఏంటో మాకు తెలియదు, ఆయనకే తెలియాలి. మన సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సండ్ర వెంకటవీరయ్య గారు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు మా శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారి పైన మరి చేసినటువంటి ఆరోపణలకి ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో రాఘమయ్య గారు గెలిచిన మొదటి ఏడాదిలోనే ఇలా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. అదందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ గురుకుల పాఠశాల విద్యార్థిని అడిగినా మరి రాఘమయ్య గారు వచ్చాక మరి ఎలా ఉందో వారి పరిస్థితులు మార్పులు అనేవి చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి ఇద్దరు రాఘమయ్య గారు కానీ దయానంద్ గారు కానీ 2 కళ్ళుగా ఉంటూ ఇలా ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ వారు రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్ట మరి వారికి వస్తుందని గౌరవలేక ఇలా ప్రతిపక్ష నాయకులు మరి వారికి ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే 2009లో ఆనాడు సాధారణమైన బొలేరో వాహనంలో మరి పాలేరు నుంచి మాజీ శాసనసభ్యులుగా సత్తుపల్లికి వచ్చిన మీరు మరి ఇలా 100 కోట్ల రూపాయల ఆస్తులు గడించారు. మరి మీ కుటుంబ సభ్యుల పేరిట మరి వైజాగ్లో ఇలా 10 సంఖ్యలో ఎకరాల భూమి అక్రమ ఆస్తులు మీరు ఎలా కూడబెట్టారో ఇలా సత్తుపల్లి ప్రజలకు మీరు చెప్పాలి. అలాగే మరి బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరులో మరి ఇలా మీరు ఒక వ్యాపార సముదాయాన్ని మీ కుటుంబ సభ్యులు సండ్ర భార్గవ్ పైన పేరు పైన వల్ల మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మరి అది మరి ఏ విధంగా మీరు సంపాదించుకున్నారు అక్రమ ఆస్తులు అనేది కూడా మీరు సత్తుపల్లి ప్రజలకు చెప్పాలి. మరి అలాగే ఇవాళ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో మరి 50 కోట్ల పైచులకు ఒక విశాలమైనటువంటి భవనాన్ని మీరు మరి నిర్మించారు. ఇది ప్రజల రక్తంతో, సత్తుపల్లి ప్రజల రక్తంతో కాదా మీ కూడబెట్టింది అక్రమాస్తి అని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి హైదరాబాద్లోని షాద్నగర్లో మరి మీరు పొందుపరిచినటువంటి ఎన్నికల అఫిడవిట్లో మీరు షాద్నగర్లో తొండపల్లి గ్రామంలో మరి 400 గజాల ప్లాట్ని మీరు వాళ్ళ అఫిడవిట్లో చూపించారు. కానీ వాస్తవంగా అక్కడ మీకున్న ఆస్తి మీ కుటుంబ సభ్యులపైన మీరు కొన్నటువంటి అక్రమ ఆస్తి 2500 పైచులు గజాలుగా ఇలా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క అక్రమాస్తిని ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి నిరాధారమైన మహానాయకులపైన ఆరోపణలు కాదు, సాక్ష్యాధారాలతో మీ యొక్క అవినీతిని 15 సంవత్సరాలు మీ యొక్క టెన్యూర్లో ఉన్న అవినీతిని ఇలా సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తాం. అలాగే ఇప్పుడు మా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క అవినీతి 15 సంవత్సరాల టెన్యూర్ పైన అవినీతిని ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్తోనే కాకుండా సిబిఐ ఎంక్వైరీలో మీ యొక్క అక్రమాలన్నింటినీ కూడా మరి ఇవాళ బయటపెట్టి ప్రజలకు వాళ్ళకు చూపించి ఇవాళ మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేదాకా ఇలా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా నిద్రపోవడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సండ్ర వెంకటవీరయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో ఇవాళకు ఉన్న ఈ రోజున ఈ పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఆ రోజున ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, ఈ రోజున ఉన్నటువంటి ఆస్తుల్ని కనుక లెక్కేసుకున్నట్లయితే మరి ఒకసారి తను వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పని నేను అంటున్నాను. ఎందుకంటే నిరాధారమైనటువంటి
మరి మాటలు మాట్లాడి ఎదటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం అది సబబైన విషయం కాదని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మందలించడం కూడా జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈ 10 నెలల్లోనే రేషన్ కార్డులు ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా తీసుకురావడం జరిగింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకురావడం జరిగింది. మరి ఆత్మీయ భరోసాను తీసుకురావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ అనేది మరి కేసీఆర్ గారి టైంలో 10 సంవత్సరాలలో ఊరు బయట ఎక్కడో కట్టించి వీళ్ళు ఆ సృష్టిలాగా చూసి ఊరు బయట ఎక్కడో బెడ్రూమ్లు కట్టించేసేసి అందుట్లో ఉండండి అని చెప్పని అది స్టాండర్డ్ లేనటువంటి కట్టడాలతో కట్టించేసేసి నేను ఇదే జలగం వెంకటరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారి ఊళ్ళో నేను వెళ్ళి V6 V3 మన సీని గారు వాళ్ళని నెంబడి పెట్టుకుపోయి ఆ కట్టిస్తుంటే ఒక పక్క కట్టిస్తుంటే ఒక పక్క కూలిపోతున్నటువంటి వాటిని వీడియో తీసి మేము పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పని నేను మరీ మేము అక్కడి నుంచి చెప్పడం కూడా జరుగుతుంది. మరి వెంకటయ్య గారు దీన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని మరి మేము మా టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఈ 10 నెలల్లోనే ఏం అభివృద్ధి చెందుతుంది, మీరు 10 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి మీ 10 నెలల్లోనే కొంత చూపించడం కూడా జరుగుతుంది. మరి మీరు 1 లక్ష రూపాయలు ఒకసారి మీరు రుణమాఫీ అని చెప్పని 5 సంవత్సరాలు ఆ వడ్డీ కట్టించుకుంటూ అసలు 1 లక్ష రూపాయలు అట్టాగే ఉంచారు. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం రుణమాఫీ చేయడం జరిగింది. అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పని మేము మరీ చెప్తున్నాం. తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 6 భరోసాలు ఇచ్చినారు. 6 భరోసాల్లో 4 కంప్లీట్ చేసేసారు. ఇంకా 2 భరోసాలు ఉన్నాయి. ఈ 2 భరోసాలు 1 సంవత్సరంలోనే క్లియర్ అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు గడువు ఉంది. ఈ 4 సంవత్సరాలలో కంప్లీట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే కార్యక్రమం చేపడుతుంది.